హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటర్ సాగర్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బేసిక్ చాక్లెట్ స్పాంజ్ కేక్ అండి. ఈ కేక్ నేర్చుకుంటే మనం బ్లాక్ ఫారెస్ట్, ట్రఫిల్ కేక్ ఇలాంటి కేక్స్ చేసుకోవచ్చండి. ఫస్ట్గా మన రెసిపీ కోసం అయితే 6 ఇంచ్ కేక్ టిన్ అనేది తీసుకున్నానండి. మీకు కేక్ హైట్ కావాలంటే 5 ఇంచ్ టిన్ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న టిన్కి మనం బటర్ పేపర్ వేసుకుంటున్నాము. బ్యాక్ సైడ్ కరెక్ట్గా రౌండ్ కట్ చేస్తే కనుక కరెక్ట్గా సరిపోతుందండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నెయ్యి వేసుకుని కూడా గ్రీస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఒక 2 ఎగ్స్ అనేవి తీసుకుంటాము. మనం తీసుకునే బౌల్ అనేది పెద్దదై ఉండాలి, ఎందుకంటే మనం బీట్ చేసినప్పుడు బయటకు పడకుండా ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఎగ్స్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఈ ఎగ్స్ని చాలా ప్లఫీగా బీట్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే మీకు ఫస్ట్ ఉన్న కన్సిస్టెన్సీ లాస్ట్కి మీకు చూస్తే తెలుస్తుంది. లైట్ పేల్ ఎలానో వచ్చేస్తుంది. అలాగే ఎగ్స్ కూడా కొంచెం థిక్నెస్ అవుతుందండి. చూస్తున్నారు కదా బీట్ చేయగా. అండ్ మీరు కేక్ చేసే వాళ్ళకి కొంతమందికి ఎగ్ స్మెల్ వస్తుంది. ఆ ఎగ్ స్మెల్ ఎందుకు వస్తుంది అంటే మీరు ఎసెన్స్ వేసినా వస్తుంది అంటే దానికి రీజన్ ఇక్కడ మీరు సరిగ్గా బీట్ చేయట్లేదని, ఫోమీగా వచ్చే వరకు. మీరు కనుక కరెక్ట్గా ఫోమీగా వచ్చే వరకు బీట్ చేస్తే మీకు అసలు ఎగ్ స్మెల్ అనేది రాదండి. ఒకసారి సరిగ్గా బీట్ చేసి చూడండి. ఇది ఒక టిప్. బేకింగ్ టిన్ని గ్రీస్ చేసుకునేటప్పుడే ఓటీజీని కూడా ప్రీహీట్ పెట్టుకోండి. ఓవెన్ కానీ 180 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఒక 10 మినిట్స్ టైం పెట్టుకుంటే సరిపోతుందండి. స్టవ్ మీద చేసే వాళ్ళైతే కనుక రాగి బిస్కెట్స్ రెసిపీలో నేను చూపించానండి, అలాగా ప్రీహీట్ పెట్టుకోండి. ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసిన తర్వాత మనం షుగర్ పౌడర్ అనేది యాడ్ చేస్తామండి. షుగర్ పౌడర్ వచ్చేసి 1/2 కప్ వేసుకోవాలి. మ్యాక్సిమం అందరూ కూడా షుగర్ గ్రాన్యూల్స్ కాకుండా పౌడర్ చేసి వేసుకోవడానికే ట్రై చేయండి. మనకి షుగర్ కలిసింది అనుకుంటాం, కానీ అక్కడక్కడ చిన్నగా ఉండిపోతాయండి. అలా ఉండడం వల్ల బేక్ అయ్యేటప్పుడు కరెక్ట్గా ఆ షుగర్ మెల్ట్ అయ్యి పైన తడిగా ఫామ్ అయిపోతుంది. కాబట్టి మీరు పౌడర్ వేసుకుంటే చాలా ఈజీగా మన బ్యాటర్లో మిక్స్ అవుతుందండి. షుగర్ని కూడా బ్యాచెస్గా వేసుకోండి, ఒకేసారి కాకుండా. ఇక్కడ నేను 4 బ్యాచెస్గా వేస్తున్నాను. ఇలాగ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ షుగర్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఎసెన్స్ వచ్చేసి నేను 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఫుల్గా చాక్లెట్ ఎసెన్స్ వేసుకోవచ్చు, 1 టీ స్పూను. మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ లేదు అంటే ఫుల్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. అండ్ ఎసెన్స్ కూడా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి. మీరు అసలు ఫ్లేవర్ ఉన్నది వేస్తే కేక్ అంతా ఆయిల్ స్మెల్ వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా వేసుకుని ఆయిల్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా ఈ బ్యాటర్లో సరిగ్గా మిక్స్ అవ్వకపోతే కేక్ బేక్ అయిన తర్వాత మనకి పైన లేయర్ అంతా ఆయిలీగా ఉంటుంది. సో మీరు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిన బ్యాటర్లో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటామండి. ఫస్ట్గా 1/3 కప్ మనము మైదా తీసుకుంటాము. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవన్నీ కూడా వేసుకుని జల్లించుకోవాలి బాగా. ఇలా జల్లించుకునేటప్పుడు ఏమైనా లంప్స్ ఉంటే ఒకసారి ప్రెస్ చేస్తే అవి కూడా వచ్చేస్తాయండి పౌడర్ లాగా. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత మనము ఈ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలి. ఓవర్గా అస్సలు మిక్స్ చేయొద్దు. ఇంతకుముందు అయితే ఎగ్ బ్యాటర్ని బాగా మిక్స్ చేయాలని చెప్పాను. ఈ పిండిని మాత్రం అస్సలు ఓవర్గా మిక్స్ చేయొద్దండి. జస్ట్ మన పిండి మన ఎగ్ బ్యాటర్లో కలిస్తే సరిపోతుంది. ఇలా కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోవాలండి. మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి. మీకు కనుక రిబ్బన్ కన్సిస్టెన్సీ లేదు, కొంచెం గట్టిగా ఉంది పిండి అంటే ఇంకొక టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోవచ్చు. అలా చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా రెడీ అయిన బ్యాటర్ని మన బేకింగ్ టిన్లో వేసుకోవాలి. ఎప్పుడు కూడా మన ఈ బ్యాటర్ అనేది మన బేకింగ్ టిన్లో ఒక 1/2 వరకునే రావాలండి. ఎక్కువైతే వేసుకోకూడదు, ఎందుకంటే మనకి బేక్ అయిన తర్వాత ఇంకా పొంగుతుంది కదా కేక్, దానికోసం. ఇక్కడ నాకైతే జస్ట్ 1/2 కంటే తక్కువే వచ్చింది క్వాంటిటీ. ఇలా మనం వేసుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ప్రీహీట్ పెట్టుకున్న ఓటీజీలో మనము 180 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఒక 30 మినిట్స్ పెట్టుకుంటే టైం సరిపోతుందండి. ఎగ్జాక్ట్గా 30 మినిట్స్కి నాకు కేక్ అనేది బేక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మీరు ఇలా వేడినైతే అస్సలు డిమోల్డ్ చేయొద్దు. మీరు నైఫ్ పెట్టి చూసుకోండి, క్లియర్గా వచ్చేస్తే మీకు బేక్ అయినట్టే. ఇన్ కేస్ మీకు ఇంకా బేక్ అవ్వలేదు అంటే నైఫ్ పెట్టినప్పుడు చూస్తే ఇంకొక 5 to 10 మినిట్స్ పెట్టుకోండి, బేక్ అయిపోతుంది. ఇలా పూర్తిగా మన కేక్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఎడ్జెస్ని నైఫ్తో ఇలా క్లియర్ చేస్తూ మనము కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా,
కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం ఎంత పుష్ ఇచ్చినా రిటర్న్ బ్యాక్ వస్తుంది చూసారా, అంత స్పంజీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కేక్ని అయితే ప్రజెంట్ కట్ చేసి చూపించడం లేదు. ఈ కేక్తో కూల్ కేక్ రెసిపీ చేస్తాను. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎటువంటి కేక్ జెల్స్ యూస్ చేయకుండా ఇలా కేక్ని ఇంట్లోనే తయారు చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంట సాగర్.